అక్క రోజక్క ఉన్నవా? అప్పుడు ఏది ఉన్నవా? అగో పని తీరిందా చెల్ల గిట్లా వచ్చినావు? ఏడ తీరిందక్క, ఏడి పని అనే పీడోలు ఉన్నది నాకు. గదేంది డెలివరీకి ఉన్న బిడ్డని ఢిల్లీకి పంపి తల్లి పల్లికాయ ఎరవైనట్టు గిటొచ్చినావు పని అంతా ఇడిచబెట్టి. పటపట పని చేయాలంటే పానం కుటకుట అంటది తెలుసా? బర్రెలేనమ్మా బకెటోడు పాలు విండిందట వెనకట నీయాసోండి దేవతో. ఇనేటోడు పిచ్చోడైతే ఇసోండి ముచ్చట్లు ఇచ్చోడ దాకా చెప్పుకుంటా పోతావు. అయినా ఏం పని కాలేదు అన్నదానివి ఏం పని చేసి అలసిపోయినవే? నీకేం తెలిసే అక్క, నేను పొద్దుగా లేచి చేసే పనులు చీపురు గడ్డతోటి ఆకిలి ఊడ్చి పెండ తెచ్చి అలుకు జల్లి శుద్ధతోటి సుక్కలు పెట్టి చక్కటి ముగ్గేసేసరికి పెయిల ఆసర లేక పడిగాళ్ళతోటి బాసర పోయినట్టు అయింది నా పానం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చిన్న చీపురు పట్టినందుకే పెద్ద పోకిర్ లెవెల్ బిల్డప్ ఇస్తానావు. రోజు ఇల్లు పని చేయడానికి ఎల్లకెళ్ళొస్తుందా నీకు ఎనర్జీ? ఏడికెళ్ళో వస్తుంది కానీ నిన్న నా దగ్గరికి వెళ్ళి పెసరపప్పు పట్టుకొచ్చుకున్నావు కదా, అది నాది నాకు పెట్టు, పట్టుకోపోతా. నిన్ననే కాదే నువ్వు ఇచ్చింది. అయినా నాకు వెళ్ళినాడు మెల్లగిస్తానని చెప్పనే చెప్తే మళ్ళా చదువుతాను. వెళ్ళినాడే మెల్లగిస్తానంటే అసలు వెళ్ళకపోతే ఇక నా పిరికెడు పప్పు ధరికి రానట్టేనా? ఇక అవ్వో చెల్లే ఏంది గిట్ట మాట్లాడతాను? మంచి కాసు గుణం పీసు. గా పెసరపప్పుకే కసరు కక్కుకునే అంత కట్టమేమన్నా చెయ్యన్నా నేను నీకు ఇయ్యకపోను. పైసలు లేని దినం 10 రోజులు ఆగు, కిలో పప్పు కొనిస్తా కలవాడేటట్టు నా గురించి. ఎవరికి కావాలని కిలో పప్పు? అండుకుంటానికి అండలు లేవు కానీ పొయ్యి వేసుకోవడానికి బండలు కావాలన్నదట వెనకటికి నీ అసొంటిది. నేను అడిగేది ఒకటైతే నాకు ఇంకో ముచ్చట చెప్తావు ఎందుకే? ఏం పుట్టిందే నీకు ఇంతంత పప్పు పెట్టి ఇల్లు మీద కచ్చిలొల్లి పెడతాను? ఇంత దారుణం ఉంటుందా చెల్లె? ఏందే ఇద్దరికైనా మైకులు పెట్టినట్టు కీకలు పెట్టుకుంటారు? ఏం లేదు, ఈ కోతి మూతి దాని దగ్గర పోయి గిందంత పప్పు తెచ్చినందుకు ఇప్పుడే ఈమని ఎంబడి పడుతుంది. ఏందే గాడిది ముఖం నానా గంత మాట వదిలిపెట్టినావు నన్ను? బూడి చేసి బురదల కలుపుతా ఏమనుకుంటానవో? నా పప్పు నాకు పెట్టు. మరదలు లూటి మీద తోటలకు పోతే ఏం దొరుకుతాయి చెప్పు? ఇప్పుడు మా పరిస్థితి కూడా గంతే. మాకు టైట్ ఉన్నప్పుడు వచ్చి నువ్వు ఫైట్ చేస్తే అట్టిగా నీ గొంతు కూడా తప్ప గింత కూడా రాదు. తీసుకపోంగ తిరిగిత్తా అన్న కాడికెళ్ళి ఇప్పుడెందుకు ఇత్తా అన్న కాడికి వచ్చింది ఆ ముచ్చట. ఇంకో వారం అయితే నువ్వు నాకెప్పుడు ఇచ్చినావు నేను నీకెందుకు ఇవ్వాలన్న కాడికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయమంటానవే మరి? అట్టెకుండం తోడితే ఏమత్తదే మన్ను తప్ప. నా జీవితంలో చెల్ల పాత్ర అవుతావు అనుకుంటే బల్లి పాత్ర అయినావు. మరదలు పనులు తాగే దినం ఇప్పుడు అప్పడినా ఎవ్వలేరు. నాకు ఒక అచ్చేటి ఉన్నాయి, ఓ 4 రోజులు ఆగు. నేను ఆగా. మరి ఏం చేయమంటావే ఇప్పుడు? నేను చెప్పింది చెయ్యి. ఏంటిది? రోజా ఇదేమైనా న్యాయం అయితే అదే? పప్పుకు బదులు బావనొచ్చి బట్టలు ఉతుకొని ఆమంటే నువ్వు సరే అంటే అవే. ఇది అడిగితే నేనేం చేయాలి చెప్పు? మా ఆయనకు బదులు నేను ఉతుకుతానాలే, పొగేసేటట్టు నెగేసినట్టు సరే అంటావానే? నీ బదులు నేనే ఉతుకుతా అన్నా, కానీ ఇది నన్ను ఉతకనియలే. ఎందుకు ఉతుకనియదే? అన్ని 19 మాటల్ని. అరే ఉతకనియదంటే ఓ పారి ముచ్చట చెప్పినా నాకంటే మా ఆయన బట్టలు మంచిగా ఉతుకుతాడని. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? నేను చేసేది సంసారం అనుకున్నావా సంగసేవ అనుకున్నావా? అందరికి చెప్పి అభినందనలు ఉందా? ముచ్చటాట ఇంకా ఉతుకుడు అయిందంటే నేను పోయి 4 మెతుకులు తింటా. తింటే తినిపోరాదు, బట్టలేమన్నా ఎత్తుకపోతానవా? ఎత్తుకపోయి ఎండేసుకుంటారని కాదు, అక్కలు ముక్కలు ఉతికి ఆరేసిపోతారని. చెల్లె పప్పు మందం అయితే బట్టలు ఉతికిండు, నీ అప్పు తీరింది, నేను పోతానా. మన ఇంట్లో పని చేస్తే కంట్లో పెట్టుకొని చూసుకుంటాం అనుకున్నా కానీ గిట్లా మంది ఇంట్లో పని చేపిస్తాం అనుకోలేదే. అయ్యపాయ తీరాదు, కష్టం వస్తే కట్టుకున్నాడు తప్ప దారిన పోయే దాన ఆదుకుంటాడా? గిదా అనే కట్టం అది పప్పు పెట్టినందుకు బాగుందో అంటే తోలుతావానే? సైలెన్సర్ అయిన ట్రాక్టర్ గొర్రు కొట్టినట్టు గుర్రు పెట్టి వండుకుంటావేమోనంటే తెలియలేదు మన లేదు. భార్యల సగం అని పెళ్లిలో ఎప్పుడు కాదు బంధుల ముంగట, ఇసొంటప్పుడే నిరూపించుకోవాలి. నేర్చినవంతి సాయపడని మాయ మాటలు. తప్పులు తలాపు పెట్టుకొని నిప్పులాగా మాట్లాడతాను. ఏయ్ నోరు లేపకు, నా కోపం అయితే పాపం అన మరి. పెండోల వేసుకి దండం మీద ఎండెత్తా. ఎండేస్తావు ఏదో మేనదాని కానికట్టం లేకుండా పెళ్లి చేసుకుంటే పెండోల విసికి పిడుకోలే గోలు కొడతాను. ఇంకొకసారి కిసొండు ముచ్చలు చెప్పక నాకు చెప్తానా? నువ్వు ఆయమన్న సంపాదన తెచ్చి ఇంట్లో పెట్టినాక నేనేందుకు చెప్తా? పో.
చిత్రం పాడుగాను. కాలం కారెక్కి తార్ రోడ్డు మీద చక్కగా పోతా అనుకుంటే మలుపు తిరిగి మట్టి రోడ్డు ఎక్కి ఎటు పడితే అటే పోతుంది. నా పిల్లం రితిక దగ్గర పప్పరకచ్చుకునేది, నేను దానికి బదులు బట్టలు వినుడేంది. ఛీ, నా కర్మ పాడుగాను. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇగో కళ్ళు కళ్ళు తేవడానికి వినవా, నీ పొలను కలవడానికి వినవా? ఇంతసేపు అయినవేంద్రా? ఈ పాట మీ ఓటు చూపా ఏం దొరకడు. చెట్టు మీదకి వెళ్ళి దింపి తీసుకురమ్మంటావు, సెకండ్ తిరిగి రమ్మంటావు. బాగానే ఉంది నీతోని. లడాయి మాటలు బడాయి చాటలు, ఇది అనే పద్ధతి. గొంతులా మెంతులు పోసి గడ్డపార గజంలో తిప్పుతా. అరే ఎదిరికట్టే మాట్లాడుతుందిరా మాటలు. కలిసి తాగుతానని అలసారా? దోస్తాని దోశడు పెడితే దుష్మన్ లెక్క దూరం పెట్టినాడు నీసం ఉంటాడు వెనకట. తమ్ముడు తమాషా లెక్క మాట్లాడి అనుకుంటేందే. అనుకుంటా కానీ గిలాసలేవిరా. ఓ అమ్మతోడు మర్చిపోయినా కాదే. తలాంబరాలు పోసుకొని ఇంటికి వచ్చినాక తాళి కట్టుడు మర్చిపోయినా అన్నాడట వెనకడికి నియాసం ఉంటుడే. ఏం చేద్దాం పాటు బాటిల్ తోదాం. తాగుదాం కానీ అడుగుడు మర్చిపోయినా. ఇంటికాడ మర్చుకొని వన్నోని పిలిచి మరి కళ్ళు అవుతాను ఎందుకే? పోసిందా రాదురా, ఎందుకు గవ్వని నీకు? నేను అంతే అన్నా, ఏ పని ఎందుకు ఎత్తానో క్లారిటీ లేకపోతే నా మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఎముడొచ్చి సాగు బిడ్డని స్వర్గాన్ని పంపిస్తా అంటే ఏముండేనుగా పంపిస్తా. నేను అంత క్లారిటీ ఉంటా. అసలు ఏం జరిగిందంటే ఆగో గది జరిగింది. గందుకనే గా బాధ పోవాలనే నా కంటాన్ని కళ్ళతోని కనిపిస్తానా. నేను పుట్టిన కాంచెల్లి కుక్క కూడా కింద కట్టం రాలేదే. వెరీ సాడ్. ఏందే ఇంటికి రావాలనా? సరే మళ్ళా దీనికి ఏందో ఇంటికి రమ్మంటాను. నీకు ఏం పని చెప్తుందో ఒక్కసారి అంటే చేసినాం, ఊకే చేస్తావారా? సరే పోదాపా, కళ్ళు వచ్చినాక తాగుదాం కానీ. అది పక్క పెట్టు. సరే అన్న. ఉంటుందా ఈరోజు? అరే నువ్వు ఎట్లా పంపావు చెప్పు? తూట్లు పడ్డ పాయింట్కు 4 కుట్లు పోసుకుంటానని దార బెండ పట్టుకొచ్చుకున్నావు. నేను షీరకు పాలు పోసుకుందామని తీసుకొచ్చుకుంటే దాన్ని సీలన్న తీయకముందే పట్టుకొచ్చుకున్నావు. ఇప్పుడు అడిగితేనేమో ఎన్నో పోయిందంటాను. ఆ దారబిడ పోయినాడే నీకు చెప్పిన. సప్పటి ముఖం వేసుకొని వచ్చి ఇప్పుడు అడుగుతాను. నీకు అదుకు లేకుండా నన్నేం చేయమంటాను? సరే అవ్వా, నాకు మతికి లేదు, నాదే తప్పు. నాదేమో సప్పిడి ముక్కు, నీదేమో సక్కడి ముక్కు. నాదేమో సప్పిడి ముక్కు, నీదేమో సక్కడి ముక్కు. అయితమే గాని నా దార బెండ నాకు పడి లేనప్పుడు నేను ఏడికెళ్ళి తెచ్చియానే. పండుగ ముందు దండగా కట్టినట్టు గిట్లా చేస్తాను. ఏ నాకు అదంతా తెలియదే, నా దార బెండ నాకు. అరే లేదే, ఇప్పుడు ఏం చేయమంటావు? కుట్టుకుంటా. ఏదే రోజు మళ్ళా లోలి? ఆగో, నా మొగన్ మొలదారం తెంపుకో, నీ ఇల్లు 20 సార్లు కుట్టుకోవచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏది రీతి కాదు లొల్లేది. ఒక్కసారి అంటే చేస్తా ఉన్నావు, మళ్ళీ ఎందుకు చేస్తానవే? అరే నువ్వు నోరు మీద సప్లేగా నిల్వాయి. ఏంటిదా తోముడు? ఉత్తగా తోమితే ఉల్లిగడ్డ పొట్టు కూడా ఊడది, గంజు కంటుకున్నది. ఏయ్ ఇదంతా కాదు, నా దార బెండ నాకి, నా దార బెండ నాకి. అయ్యో మంచి జర మంచిగా దోమరాదు. గుండు వీధి ఉండి గుర్రాల మలిపినట్టు గక్కడ నుండి సుత్తేం తెలుస్తుంది. దగ్గరికి వచ్చి చూడురి, మరక పడితే పొరక చంపురి. అచ్చి చూసుడు ఎందుకు తీ, గంతగానే గుచ్చి చెబుతానవంటే సొచ్చి చూసుడు అవసరం లేదనిపిస్తుంది. రోజా గీ పని నువ్వు ఏ అయిపోగానే నేను మా ఎత్తా అన్న, ఇదే అద్దన్నది. ఎందుకంటే ముచ్చట ఒకసారి నాకంటే మా ఆయనే మంచిగా చదువుతాను. గంతే కదా బరబ్బర్ చెప్పినావు అన్న. నాకు మంచిగా అర్థమైంది. ఏంటిదిరా? నీ ఇంట్లో నీకున్న విలువ తోకంత కాదు కదా, దాని ఈకంత కూడా కాదు. బయటికి బలంగా కనబడతావు కానీ లోపల లొట్ట పీసే. ఈ ముచ్చటియాలు అవుతుందా? బోలు దోముడు ఇంకో రోజు వాయిదెత్తారా? ఛీ దరిద్రం పాడుగాను. దారబెండిళ్ళకిచ్చి నేను గోసపడాల్సి వస్తుంది. ఆడోళ్ళ బోడక్క అన్నం పెట్టు రాజక్క అని ఏంది ముచ్చట? నోరు మీద ఉన్నది అసలు నీ పోరు మీద లేదు. అరే నువ్వు ఇక్కడ అర్జెంట్గా పోయి ఆ కల్లాకు పోరా. అబ్బా పోనే, ఈయనే ఉంటా, ఏం మాట్లాడా. అరే ఇదంతా నీకు టీవీ షో లెక్క మంచిగా కనిపిస్తుంది కదా. నీ పెళ్ళైనాడు నీ ఇంటి ముంగట టెంట్ వేసి నీ బావతో అంతా చూస్తాగు. ఇవాళ అవుతుందా? లేదంటే ఇంకో 4గురిని తీసుకొచ్చుకొని అడ్డ తయారు చేస్తారా? ఈ నెల రోజుల ఖర్చు అంతా నా మీద నెల తీసినట్టున్నారుగా మీ ఆల్మొగలు.
మరి నడువురి నా ఇంట్లో వచ్చారు. అబ్బా మరదలు నువ్వు అట్లా కాడు పెట్టినట్టు మాట్లాడకు. నా పెన్ను నాకు సూటు పెడుతుంది. అది ఇంటికి పోయినాక పీట అందుకున్నా అనుకో నా సీటు వెలుగుతుంది. చెప్పనేది అవుతా మరదలా. నువ్వు సప్పుడే కూకో పట్రా. సరే నిలబడి పోయి రాదురా నీళ్ళేనట్టు చేస్తాను నీ అదే పోతానే పడుతుంది. అగో నా పల్లె కడిగేది ఇదే ఓ రాదురా అంటే బెల్లం కట్టు ఉన్నట్టు పోయి చదివాయి. ఒకరికి అడగాలి కూడా పోయాలి. అసలు ఏంది ఇది గిట్ల పవర్ అడిగి చేస్తుంది. నీకంటే ఎక్కువ దాన్నే నమ్మినా నేను. దానికి మొన్న చెప్పినా కూడా ఇంట్లో ఇత్తు లేకుండా పైసలు అయిపోయినాయి అని. మాకు వచ్చే పైసలు వచ్చేదాకా మేము బుచ్చగలమని చెప్పిన దానికి అరే అర్థం చేసుకొని ఆదుకుంటుంది అనుకుంటే ఆయమన్న సందు చూసుకొని అందుకుంటాంది. రోజక్క ఓ రోజక్క వచ్చింది ఇక ఇల్లైనా చేరక ముందుకే పిల్లోలే వెనకొచ్చినావు మళ్ళీ మీ ఆదికొచ్చింది. మొన్న నీకు కూరేసిత్తి కదా. ఓహో గిలాసనా. పట్టు నీ గిలాస. సరున పోయి గిరున గిలాస పట్టుకొస్తాను ఇలా కూరేది. ఓ నీ నోరు పాడుగాను అందులో కూర కూడా కావన్నా తే తీసుకొత్తా. ఏం కూర? కూరకు కూడా గతి లేకుంటే ఏం లేము. టమాటా కూర చేసిన. ఏంది నేను నీకు వంకాయ కూరేసిస్తే నువ్వు నాకు టమాటా కూరేసిస్తావా? నాకు నా వంకాయ కూరే కావాలి. అయితే మా పెరట్ల చెట్టుకు వంకాయలు మత్తుగున్నాయి పోయి తెంపుకొచ్చుకపో. గా వట్టి వంకాయలు నాకెందుకు? నాకు వంకాయ కూరే కావాలి. నాతో కాదు కానీ నువ్వు ఇది కాకపోతే ఇంకొకటి అంటావు. దానికి బదులు బావని తీసుకుపోయి ఇంకేదైనా పని చేయించుకో. సరే ఓ బావా నడువు ఇల్లాకి లూడ్చావు. నీ అక్క ఏమనంటే అన్ని నా మీద నూపుతావేమో. ఈమె కథ ఏందో మరి నాకు అర్థమైతే లేదు. వస్తువుల వయసు నువ్వు బరాబర్ అడుగుతుంది. ఇవ్వకపోతే నాతో పని చేయించుకుంటుంది. మీ ఇద్దరికి కలిసి ఆమె ప్లాన్ చేసిన ఏది? నీ పాసిపోయిన మొక్క నీ గోసిగాడు దోమ నిన్ను ఎగిరేయడానికి నా ఎడమ చేయాలి. గిదంతా నాకు పోతేంది. ఏమే కూరెత్తావా బదలెత్తావా? రాడు ఏమంటావే? ఎందుకు రాడే నా దగ్గర? రాడు కదా ఎందుకు రాడు? పంపి. లేవు రాడు. అడుగుతానా పంపి, లేదంటే నా కూర నాకు పట్టుకొచ్చి. ఏమనుకుంటాను నువ్వు? ఓ రితిక ఈడేం చేస్తానవే? అరే పొద్దున కూడా ఆడదాం లేక పొద్దున చెల్లి ఇప్పుడు వచ్చావు. అగో అసలు ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఏం లేదు చెప్పడానికి తోకమట్ట. పా ఇగో అక్క మీరు కూడా ఇంటికి పోరి. మీ కూర అద్దేమద్దు. అబ్బో నువ్వే నాకు ఈ మాట అనేది. ఇవ్వదాకా కొండంగా కొమ్మ మీద ఎగినట్టు ఎగినావు. వాడు అచ్చుడితేనే భయపడతాడు. కొడతాడనా? నువ్వు ఊకో బావా. చీటికి మాటికి వెళ్ళి తయారు చేస్తావు. దీనికి తలకాయల పురుగు గిట్ట మెసులుతుందా? అందరినీ ఆగం చేసి గిట్ల నిమ్మలమైంది. ఇదిగో కమ్మలు గిలాస. అబ్బా తమ్మి నువ్వు నిజంగా గ్రేట్ రా. నీ సూపులతో నీ పెళ్ళాన్ని మరిపినావు. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి. ఇవ్వదాకా నీ పెళ్ళం రోజక్క అని అచ్చుడు ఏదైనా ఒకటి ఇవ్వడు. ఇవ్వకపోతే దానికి బదులు నాతో పని చేయించుకున్నాడు. గాదా అసంగతి. నా పెళ్ళానికి పేయం కాదు. అందుకే మిమ్మల్ని అట్లా వాడవచ్చు. సరే కానీ నాకు పన్ను నేను వేయత్తా. అరే పొద్దున్న తెలియదు కనవాలే. గా నిర్మలోళ్ళకు పక్క బట్టలు విండేది ఉందని బదలు తోలింది మరదలు. ఆ సుత్తే చిన్నగా ఉంటే కానీ చిన్నది కాదు. ఆ గ్యాల మిమ్మల్ని వాడింది. ముచ్చటాట ఇంకా అత్త నుండు నేనే ఇల్లువాకిలు ఉడతా. హాయ్ అందరికి నమస్తే. నేను రితిక. వెల్కమ్ టు విబిఎన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టురి. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి.